నెక్స్ట్ మానవ శరీరంలోని అవయవాల గురించి కన్ను గురించి చెప్పుకుంటున్నాము. కంటిలో ఏంటంటే అశ్రు గ్రంథులు ఉంటాయన్నమాట. ఈ అశ్రు గ్రంథులు ఏం చేస్తాయంటే లవణాలతో కూడిన అశ్రు ద్రవాన్ని స్రవిస్తాయి. లవణాలతో కూడిన అశ్రు ద్రవాన్ని స్రవించేవి అంటే అశ్రు గ్రంథులు. ఇవి ఎక్కడ ఉంటాయంటే కంటిలో ఉంటాయి. ఇవి కంటిని 3 భాగాలుగా విభజించవచ్చు, 3 పొరలుగా. అవేంటంటే దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలము. దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలము. నెక్స్ట్ ఈ దృఢస్థరంలో శుక్లపటలం ఉంటుంది. దృఢస్థరంలో శుక్లపటలం ఉంటుంది. నెక్స్ట్ కంటి లోపల ఉండే గుండ్రని రంధ్రాన్ని తారక అంటారు. ఈ తారక అనేది కెమెరాలోని డయాఫ్రమ్ను పోలి ఉంటుంది. ఈ తారక అనేది కెమెరాలోని డయాఫ్రమ్ను పోలి ఉంటుంది. అయితే కంటిపాప వెనుక ఉండే కటకం ఏంటంటే స్ఫటిక కటకం అనమాట. స్ఫటిక కటకం. అయితే ఈ నేత్రపటలంలో 14 కోట్ల కణాలు ఉంటాయి. ఎన్ని కణాలు ఉంటాయి? 14 కోట్ల కణాలు ఉంటాయి. ఇవి 2 రకాలు అనమాట. అవి ఏంటంటే శంకువులు, దండాలు. ఇవి శంకువులు, దండాలు అనమాట. ఇవి 2 కణాలు. ఈ శంకువులు, దండాలు 15:1 నిష్పత్తిలో ఉంటాయి అన్నమాట. శంకువులు, దండాలు అనేవి 15:1 నిష్పత్తిలో ఉంటాయి. ఈ శంకువులనే కోన్స్ అంటారు, దండాలనే రాడ్స్ అంటారు. అయితే ఈ దండాలలో ఉండే ఎర్రని పదార్థాన్ని అంటే రొడాప్సిన్ అంటారు. ఈ రొడాప్సిన్ ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరమవుతుంది. అవసరమవుతుందన్నమాట. అయితే మన నేత్రపటలానికి ముందు గనక ప్రతిబింబం ఏర్పడితే నేత్రపటలానికి ముందు ప్రతిబింబం ఏర్పడితే దాన్ని ఏమంటారంటే మయోపియా లేదా హస్వర దృష్టి అంటారు. అలా కాకుండా నేత్రపటలానికి వెనుక ప్రతిబింబం ఏర్పడితే దాన్ని ఏమంటారంటే దీర్ఘదృష్టి అంటారు. ఏమంటారు? దీర్ఘదృష్టి. ఈ కంటిలో ఈ హస్ర దృష్టి, దీర్ఘదృష్టి, ఈ రొడాప్సిన్ అనేది ఈ శంకువులు, దండాల యొక్క నిష్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డయాఫ్రము, ఇక్కడ తారక అనేది డయాఫ్రమ్గా పనిచేస్తుంది. ఇవి కొంచెం ఇంపార్టెంట్, చెప్పుకోదగినవి. వీటిల్లో దీర్ఘదృష్టి అంటే ఏంటంటే నేత్రపటలానికి వెనక ఏర్పడితే అది దీర్ఘదృష్టి. నేత్రపటలానికి ముందు ఏర్పడితేనో హస్వదృష్టి. ఈ రొడాప్సిన్ ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరమవుతుంది. నెక్స్ట్ ఇవి నిష్పత్తి అంటే 15:1. ఇంకంతే. నెక్స్ట్ క్లాస్లో చెవి గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ క్లాస్లో ఓన్లీ డిఎస్సి గురించి మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.